పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎంగా తన పని తను చేస్తుంటే, తన డ్యూటీ తను చేస్తుంటే, ఈ మధ్య లేటెస్ట్గా 2-3 రోజుల నుంచి బెదిరింపు సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. ఎలా తెలుసా? అంటే ఆయన బెదిరిపుని వ్యక్తి కాదు, కానీ ఎలా బెదిరిస్తున్నారంటే, మా నాయకుడినే నువ్వు మా నాయకుడికి ఆపోజిట్కి వస్తావా, మా నాయకుడినే మీదే నువ్వు పోరాడతావా, అది ఇది అని చెప్పేసి నిన్ను నీ ఎంత చూస్తాం, ఇలా రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు ఒక నక్కని భయపెట్టచ్చోళ్ళే, అంత పెద్ద చెట్టు, ఒక పెద్ద చెట్టు అంత ఏనుగు ఉంటుంది, ఏనుగును కూడా భయపెట్టచ్చు. కానీ సింహాన్ని భయపెట్టగలుగుతామా? సింహం వెనకడిగేయదు, సింహం ఆఖరికి ప్రాణాలన్నా వదిలేస్తుంది కానీ భయపడదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దేనికి భయపడ్డండి? తన డ్యూటీ తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే మీరు ఆలోచించండి ఒకసారి, ఒక అడవి దగ్గర సగం దోసేసి, అంటే దగ్గర 100 ఎకరాలు దోసేసిన ఒక రాజకీయ నాయకుడు, 100 ఎకరాలు అంటే 70 ఎకరాలు ఏదో రిజిస్టర్ అయిందంటారు, 30 ఎకరాలు ఇది చేస్తారని ఒక రాజకీయ నాయకుడికి, అసలు ఆ రాజకీయ నాయకుడు ఎవరో తెలుసా మీకు? అంటే ఆ రాజకీయ నాయకుడిని ఇప్పుడు వరకు ఓటమే లేదు. ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్న ఒక రాజకీయ నాయకుడి మీద ఆపోజిట్గా వెళ్తున్నాడంటే అతను ఇప్పుడు ఓడిపోలేదు. అతని నియోజకవర్గంలో ఆయన్ని తలదన్ని మగాడు ఇంకా పుట్టలేదు ఇప్పుడు వరకు కూడా. అది మీకు తెలుసా? ఆయన్ని తట్టుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? ఆయన్ని ఎదురెళ్ళడం అంత సులభం అనుకుంటున్నారా మీరు? చాలా కష్టం, చాలా ప్రమాదకరం, చాలా డేంజర్ కూడా. అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్తున్నాడు అంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నిజాయితీ ఉండాలి, మీరు ఆలోచించండి ఒకసారి. మనం ఆలోచించాలి. ఇప్పుడు కోటీశ్వరులు 5% ఉంటారండి, 5%, జస్ట్ 5% ఉంటారు కోటీశ్వరులు, అవునా? అలాంటి కోటీశ్వరుల గురించి నువ్వు ఆలోచిస్తావా? అస్సలు ఆలోచించొద్దు వాళ్ళ కోసం. ఎందుకంటే 5% ఉన్న కోటీశ్వరుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నట్టు లెక్క. ఒక పేదవాడి గురించి ఆలోచించు, నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఒక పేదవాడి గురించి ఆలోచించు, ఒక పేద రైతు గురించి ఆలోచించు. అది అంతేగాని నువ్వు 100%లో 5% ఉన్న కోటీశ్వరుల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? వాడు కోటీశ్వరుడు, వాడు వాచ్మెన్ గురించి కూడా ఆలోచించడు. తెలుసా నీకు ఆ విషయం? వాడు వాచ్మెన్ గురించి కూడా ఆలోచించడు. వాడు పనులు చూసుకుంటాడు. ఈ 5% కోటీశ్వరులు ఆల్రెడీ సెటిల్ అయిపోయి వాళ్ళ పనులు చూసుకుంటారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోడు. ఆ 5%లో రాజకీయ నాయకులు ఉండొచ్చు, సీఎంలు ఉండొచ్చు, ఎవడన్నా ఉండొచ్చు. అర్థమైంది మీకు? కానీ ఒక పేదోడుగానే ఉండిపోతున్నాడు. కోటీశ్వరుడు ఉండిపోతున్నాడు అన్న ఈ మాట పవన్ కళ్యాణ్ గారు నోటట్టు వచ్చింది. అంటే పేదోడుగా ఉండిపోతున్నాడు, కోటీశ్వరుడు ఇంకా కోటీశ్వరుడు అయిపోతాడు. ఎందుకు అయిపోతున్నాడు? పేదోడు ఎందుకు పేదోడుగా ఉండిపోతున్నాడు? దీని గురించి ఎవరన్నా ఆలోచించారా? పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ దీని గురించి ఆలోచిస్తున్నాడు. సో అలాంటి వ్యక్తికి కదా మనం సపోర్ట్ చేయాలి, అవునా కదా? అలాంటి వ్యక్తికి కదా సపోర్ట్ చేయాలి. సుఖాలు వదులుకుని, సినిమాలు వదులుకుని, అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పోరాడుతున్నాడు. నీ కోసం, నా కోసం, పేద రైతు కోసం పోరాడుతున్నాడు. ఆయనకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరికి సపోర్ట్ చేస్తాం మనం? నువ్వు రెడ్డి కావచ్చు, నాయుడు కావచ్చు, సౌత్రీస్ కావచ్చు, లేకపోతే ఒక మాల కావచ్చు, మాదిగ కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయండి. రెడ్లు కూడా చెప్తున్నా నేను, రెడ్లు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయండి దయచేసి మీరు. ఎందుకంటే మనం మంచి కదా నిలబడాలి, ధర్మానికి కదా నిలబడాలి, నిజాయితీగా పనిచేసేవాడికి కదా నిలబడాలి. మన చిన్నప్పటి నుంచి ఏమన్నా నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకులు చూసామంటే ఇప్పుడు వరకు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు చూసాము, డబ్బు దోసేసిన వాళ్ళు చూసాము, కబ్జాలు చేసిన వాళ్ళు చూసాము. మరి ఇలాంటి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మనం కాపాడుకోవాలా లేదా? పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలా లేదా? మీరు చెప్పండి. నేను అంటున్నానని కాదు. ఇప్పుడు 100 ఎకరాలు రైతు ఒక ప్లేస్లోనే 100 ఎకరాలు ఉందంటే ఆ రాజకీయ నాయకుడికి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎకరాలు ఉండొచ్చు, ఎన్ని కోట్లు ఉండొచ్చు, ఎంత ఆస్తి ఉండొచ్చు, ఎన్ని బిల్డింగ్లు ఉండొచ్చు, ఎంత ప్రాపర్టీ ఉండొచ్చు అండి? అంటే ఈ సంపాదనలో ఎంతమంది పేద రైతులు పట్టుకొట్టుంటాడండి? ఎంతమంది పేద రైతులు అన్యాయం అయిపోయి ఉంటారండి? ఎంతమంది ప్రజలు అన్యాయం అయిపోయి ఉంటారండి? ఇది ఎవడన్నా ఆలోచించాడా? కానీ పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు.
మా నాన్నగారు 50 సంవత్సరాలు వ్యవసాయం చేసాడండి. మా నాన్నగారు 50 సంవత్సరాలు. ఇప్పుడు ఏంటో తెలుసా మీకు? అంటే పాలికి మాకు సొంత పొలం లేదు. మేము చనిపోతే 6 అడుగులు స్థలం లేదండి మాకు. 50 సంవత్సరాలు వ్యవసాయం చేశాడు మా నాన్నగారు. 6 అడుగులు స్థలంలో ఉంటున్నాడు. ఇప్పుడు ఒక కొట్టు గదిలో బతుకుతున్నారు మా అమ్మ నాన్న. ముసలోళ్ళు అయిపోయారు. అర్థమైందా మీకు? ఎంత బాధ ఉంటుందండి. ఎప్పుడు మట్టిలో బతికాడు, వ్యవసాయం చేస్తూ బతికాడు మా నాన్న. మట్టిలో బతికాడు. పొద్దున్న నుంచి సాయం దాకా వ్యవసాయం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తేవటం, వ్యవసాయం చేయటం. ఆ వ్యవసాయం సరిగా ఇప్పుడు వ్యవసాయం భూమి ఉన్నవాడికి సగం ఇచ్చేది. మళ్ళీ వ్యవసాయం మనం పెట్టుబడి మొత్తం మనం పెట్టాలి, రైతు పెట్టాలి. ఏది? కౌలు రైతు పెట్టాలి. ఆ డబ్బులన్నీ వాడికి పోతాయి, రైతుకి పోతాయి. మెయిన్ పొలం ఎక్కువ ఉన్నవాడికి పోతాయి. ఒక పేద రైతు మా నాన్న ఈ రోజున సొంత ఇల్లు లేదు మా నాన్నకి. 1 ఎకరం పొలం లేదు. తినడానికి సరిగా తిండి కూడా లేదు. చెప్పాలంటే బాధాకరమైన విషయం. నిజంగా మాట చెప్పాలంటే నాకు బాధగా అనిపిస్తుంది. చాలా బాధగా ఉందండి. అలాంటి రైతుల కోసం, అలాంటి ప్రజల కోసం, అలాంటి పేదల కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకపోతే ఇంకెవరికి సపోర్ట్ చేస్తాం మనం? 100 కోట్ల ఉన్నవాడు సపోర్ట్ చేద్దామా? 1,00,000 కోట్ల ఉన్నవాడు సపోర్ట్ చేద్దామా? లేదా ఎకరాలు దోసేసిన, భూ కబ్జా చేసిన రాజకీయ నాయకులు సపోర్ట్ చేద్దామా? ఎవరికి సపోర్ట్ చేద్దాం? మీరు ఆలోచించండి ఒకసారి. ఆలోచించండి. ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఎక్కడ పేదోడు పతనమైపోతున్నాడు, ఎక్కడ పేద రైతు కుషించిపోతున్నాడు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు ఈ రోజున. ఆయన కదా మనం సపోర్ట్ చేయాలి. ఆయన కోసం కదా మనం నిలబడాలి. ఒకసారి ఆలోచించండి. కులాలు మతాలు పక్కన పెట్టండి. నువ్వు రెడ్డి కావచ్చు, సౌదరి కావచ్చు, ఎనీ క్యాస్ట్ అబ్బా, అన్నీ పక్కన పెట్టండి. కానీ గుర్తుపెట్టుకో, నేను ఇందాక చెప్పినట్టు 5% ఉన్న కోటీశ్వరుల గురించి ఎవడో ఆలోచించొద్దు. ఆయన రాజకీయ నాయకులు ఉండొచ్చు, బిజినెస్ మెన్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. 5% ఉంటారు కోటీశ్వరులు, రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు. వాడు వాచ్మెన్ గురించి కూడా వాడు ఆలోచించడు. చెప్తున్నా గుర్తుపెట్టు. వాడు వాచ్మెన్ గురించి కూడా వాడు ఆలోచించడు. నీ గురించి ఆలోచిస్తాడా, నా గురించి ఆలోచిస్తాడా? అలాంటి వాడి కోసం కాదు. నువ్వు పేదల కోసం ఆలోచించు, మిడిల్ క్లాస్ వాడ కోసం ఆలోచించు, ఒక పాల రైతు కోసం ఆలోచించు, ఒక కూలోడి కోసం ఆలోచించు, ఒక పేద విద్యార్థి కోసం ఆలోచించు, ఒక పేద విద్యార్థురాల కోసం ఆలోచించు. అలా ఆలోచించి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేద్దాం, నిలబడదాం. ఎలాంటి రాజకీయ నాయకులకి, ఎలాంటి గోండాలకి, ఎలాంటి అద్భుతమైన శక్తులకి ఎదురెళ్తున్నాడో తెలుసా మీకు పవన్ కళ్యాణ్? అది ఈజీ అనుకుంటున్నారా? ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం జరిగితే ఒక్కడు కూడా బయటికి రాడు. బయటకు వచ్చి ఇలా తప్పు జరిగిందని ఎవడు మాట్లాడు? భయపడిపోతారు అందరూ. అలాంటిది రావణాబ్రహ్మ లాంటి వ్యక్తులకి, నరకాసురుడు లాంటి వ్యక్తులకి, హిరణ్యకశిపుడు లాంటి వ్యక్తులకి ఎదురెళ్తున్నాడంటే ఎంత గుండు ధైర్యం ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, వర్క్ పట్ల ఎంత నిజాయితీ ఉండాలి. మీరు ఆలోచించండి. అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేద్దాం. జై హింద్.